మాట్లాడండి. యేసయ్య ఘనమైన దివ్యమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను ఎంతగా ప్రభువుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను. ప్రశస్తమైన సమయంలోనికి వచ్చాం. దైవ వర్తమానాన్ని వినబోయే ముందు ప్రార్థన చేద్దాం. ప్రశస్తమైన దైవ వాక్యములోనికి వెళ్ళే ముందు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సజీవుడా, సర్వాధిపతి, నీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా నీ ఘనమైన దివ్యమైన నామాన్ని స్తుతించి జ్ఞాపరచడానికి నిలిచిన గొప్ప కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్య భాగంలోనికి వెళ్తుండగా నేను కాదు మీరే మాట్లాడండి. వినబోతున్న బిడ్డల హృదయాలను నీ వైపు తిప్పునట్లుగా మీ కృపను అనుగ్రహించి సమస్త విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఘనమైన దివ్యమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రశస్తమైన దైవ వాక్యంలోనికి వెళ్దాం. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 40వ వచనాన్ని ధ్యానం చేద్దాం. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 40వ వచన భాగం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. 41వ వచన భాగం. ఆకాశమునున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథకర్త ఈ మాట రాస్తూ ఉన్నాడు. అదేంటంటే, మన మార్గాలను పరిశోధించి తెలుసుకొని మన యెహోవా తట్టు తిరుగుదుము. మనిషికి ఉన్న మహా గొప్ప ఆలోచన ఏంటంటే పరీక్షించే స్వభావం. ప్రతి ఒక్కటిని కూడా పరీక్షించే స్వభావం మనిషి దగ్గర మాత్రమే ఉంది. అదేదైనా సరే ఒక పెన్ను కొనడానికి వెళ్ళినప్పుడు పరీక్షిస్తాం, లేదా ఏదైనా వస్తువును కొనడానికి వెళ్ళినప్పుడు పరీక్షిస్తాం, లేదా ఒక యవనస్తురాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు పరీక్షిస్తుంటాం, లేదా ఇతరత్ర దేని గురించి మనం మాట్లాడుకున్నాం కానీ పరిశీలించే స్వభావం మనిషి దగ్గర ఉంది. అయితే పిల్లరా, ఇక్కడ చదవబడిన మాట ప్రకారం మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మన యెహోవా తట్టు తిరుగుదాం. మన మార్గాలను పరిశోధించాలి. చిన్నతనం నుంచి పరీక్షించే స్వభావం మనకి ఎక్కువగా ఉంటుంది. అది వాస్తవం. ఏది మంచిది, ఏది చెడు, ఏది మేలైనది కాదు, ఏది మంచిది, ఏది రమ్యమైనది, ఏది ప్రఖ్యాతి కలిగినది, ఏది మంచిది అని పరీక్షించాలి. ఇక్కడ అంటాడు, మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మీ మార్గాలను మీరు పరీక్షించాలి. చాలా మంది మార్గాలను పరీక్షించట్లేదు. వారు నడిచే జీవితాన్ని, వారు నడిచే క్రియలను, వారి నడిచే ప్రవర్తనను, వారి యొక్క ఆలోచనను, వారి యొక్క తలంపులను, వారి యొక్క మాట తీరును ఇవేవి కూడా పరీక్షించలేని స్వభావంలో మనిషి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఏది పరిశీలించాలో దానిని పరిశీలించట్లేదు, ఏది అవసరం లేదో దాన్ని పరిశీలిస్తున్నాడు. ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే జీవిత నైపుణ్యము గురించి, జీవిత యొక్క స్థితిని గురించి, జీవితం యొక్క ఉన్న ప్రవర్తన గురించి, జీవితంలో ఉన్న మాట తీరుల గురించి పరీక్షించట్లేదు. కానీ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ పరీక్షిస్తున్నాం. ఇది దౌర్భాగ్యం. దేవుని వాక్యం బోధిస్తుంది, మన మార్గాలను పరిశోధించి తెలుసుకోవాలి. నువ్వు వెళ్తున్న మార్గం సరైనదా? నువ్వు నడుస్తున్న నడవడిక సరైనదా? ప్రభువులో నువ్వు నడుస్తున్న మార్గం సరైనదా? నువ్వు నడుస్తున్న జీవితం ప్రభువుకి ఇష్టంగా ఉందా? నువ్వు నడుస్తున్న మార్గం ప్రభువుకి మంచిగా ఉందా? నువ్వు నడుస్తున్న మార్గం ప్రభు దృష్టిలో మంచిగా ఉందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిష్టం వచ్చిన మార్గంలో మనం నడవటం కాదు, కానీ ప్రభువుకి ఇష్టం వచ్చిన మార్గంలో మనం నడవాలి. ప్రభువుకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ప్రభువు ఏదైతే ఇష్టపడతాడో, ప్రభు ఎలాంటి మార్గాన్ని అయితే కోరుకుంటాడో, ప్రభు ఎలాంటి మార్గంలో నడవాలని ఇష్టపడతాడో అలాంటి మార్గంలో నడవాలి.
చాలా మంది అన్యాయంలో నడుస్తున్నారు, చాలా మంది అక్రమంలో నడుస్తున్నారు, చాలా మంది పాపంలో నడుస్తున్నారు, చాలా మంది వ్యసనమైన మార్గాలు నడుస్తున్నారు, చాలా మంది వ్యభిచార మార్గంలో నడుస్తున్నారు, చాలా మంది ద్రోహం అనే ఆ చారత్వం అనే మార్గంలో నడుస్తున్నారు. ప్రియులారా, గ్రహించాలి. మీ మార్గాలను మీరు పరిశోధించండి. మీరు వెళ్తున్న మార్గం మీకు ఇష్టంగా ఉందా, ప్రభుకి ఇష్టంగా? మీరు నడుస్తున్న మార్గం మీ దృష్టికి యథార్థంగా ఉందా, ప్రభు దృష్టికి యథార్థంగా ఉందా? మీరు నడుస్తున్న మార్గం ప్రభు దృష్టికి ఎలాగుంది అనే మాటను పరిశోధించాలి. మీ మార్గాలను మీరు పరిశోధించి మీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోవాలి. మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పాలి. కల్మషమైన పాపం మీ హృదయంలో ఉంటే కనుక, చెడిపోయిన ఆలోచన మీలో ఉంటే కనుక, చెడిపోయిన స్వభావం మీలో ఉంటే కనుక, చెడిపోయిన తలంపు మీలో ఉంటే కనుక, చెడిపోయిన మాట తీరు మీలో ఉంటే కనుక, చెడిపోయిన క్రియలు మీలో ఉంటే కనుక, చెడిపోయిన మనస్తత్వం మీలో ఉంటే కనుక, చెడిపోయిన వ్యసనమైన జీవితం మీలో ఉంటే కనుక, ఫస్ట్ విల్ బి చేంజ్. మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ప్రవర్తన మార్చుకోవాలి, మార్గాన్ని మార్చుకోవాలి. స్థిరమైన మార్గాన్ని, స్థిరమైన ప్రవర్తనను, స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని సంపాదించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుతూ, లోకం వైపు కాదు మనం తిరగాల్సింది, లోకంలో ఉన్న వాటి వైపు కొరకు కాదు మనం తిరగాల్సింది, లోకంలో ఉన్న బానిసత్వం వైపు కాదు తిరగాల్సింది, లోకంలో ఉన్న వ్యభిచారం వైపు కాదు, లోకంలో ఉన్న అన్యాయం వైపు కాదు, లోకంలో ఉన్న అక్రమం వైపు కాదు, కానీ ప్రభు తట్టు మాత్రమే తిరగాలి. ప్రభు తప్పక వేరొకటి మనకు ఉండదు. ప్రభువే మన గురి అవ్వాలి, ప్రభువే మన మార్గం అవ్వాలి, ప్రభువే మన సత్యం అవ్వాలి. ఆయన మార్గంలో నడిచే క్రైస్తవుడిగా ఉండాలి. ఇది ఒక సవాల్. క్రైస్తవుడు అంటే హూ ఈజ్ క్రిస్టియన్, హూ ఈజ్ రియల్ క్రిస్టియన్, ఎవడు నిజమైన క్రైస్తవుడని ప్రశ్నిస్తే కనుక, ఎవడైతే దేవుని మార్గంలో నడవగలుగుతాడో, ఎవడైతే ప్రాణాపాయ స్థితి వచ్చినా ప్రభు కొరకు బ్రతుకుతాడో, ఎవడైనాను మరణానికి వెనుతీయకుండా ప్రభు కొరకు జీవించాలని ఆశపడతాడో, ఎవడైతే ప్రభు కోసం ఏదైనా చేయటానికి విశ్వాసం కలిగి నడుస్తాడో, హీ ఈజ్ రియల్ క్రిస్టియన్. వాడు నిజమైన క్రైస్తవుడు. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, ఇదిగో 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, అపవాది గర్జించు సింహం వలె మీ మీదకి వస్తాడు, మరణం వరకు నమ్మకంగా ఉండువానికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకం ఉండాలి, మరణం వరకు యథార్థమైన మార్గంలో నడవాలి, మరణం వరకు మంచి స్థితిని కలిగి ఉండాలి, మరణం వరకు దేదీప్యమైన జీవితాన్ని ఆస్వాదించాలి, మరణం వరకు మేలైన బ్రతకాలి, మరణం వరకు ఆ దేవునికి ఇష్టం కలిగిన జీవితాన్ని జీవించాలి. చాలా మంది అక్రమంగా, అన్యాయంగా, స్వార్థపు అంచులలో ఊగిసలాడుతూ జీవితాలను జీవిస్తున్నారు. ఆలోచించాలి. మన మార్గాలను పరిశోధించి పరీక్షించి, ఇర్మియా గ్రంథకర్త అంటాడు, పురాతన మార్గాల్లో నిలిచి చూడాలి. ఏది మంచి మార్గం, ఏది మేలైన మార్గం అని అడిగి తెలుసుకొని అందులో ప్రవేశించండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటాడు. ఏది మేలైన మార్గం? మనం వెళ్తున్న మార్గం సరైనదా? మనం చేస్తున్న క్రియలు సరైనదా? మనం వెళ్తున్న మార్గం దేవునికి ఇష్టంగా ఉందా? పరిశోధించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఒక మాటను చదవగలిగితే కనుక, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే కనుక, ఒకడు తనకేర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగా అగపడింది. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. ఒకరి దృష్టిలో యథార్థంగా ఎక్కినబడిన మార్గం ఒకటి ఉంది. వాడు అన్యాయం చేసిన, అక్రమం చేసిన, అన్యాయంగా, అక్రమంగా, స్వార్థంగా జీవించినా సరే, వాడు బ్రతుకుతున్న బ్రతుకు అది యథార్థంగా అనిపించింది.
వాడు జీవిస్తున్న జీవితం మేలైనదిగా అనిపించింది. వాడు జీవిస్తున్న జీవితం వాడికి మంచిగా అనిపించింది. వాడు జీవిస్తున్న జీవితం, వాడు నడుస్తున్న మార్గాన్ని వాడికి మేలుగా అనిపించింది. కానీ పిల్లరా, తుదకు అది దేవుని దృష్టికి మరణానికి దారితీసింది. దేవుడు హృదయాన్ని పరీక్షించేవాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటాడు భక్తుడు. మన మార్గాలను పరిశోధించి తెలుసుకోవాలి. ఏది మేలైన మార్గం, దేంట్లో వెళితే నెమ్మది కలుగుతుంది, ఏ మార్గంలో వెళితే సమాధానం ఉంటుంది, ఏ మార్గంలో వెళితే జీవితం సంతోషంగా మేలుగా జరుగుతుందని పరీక్షించాలి. ఆత్మీయ కోణంలో కనుక ఆలోచిస్తే ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరీక్షించే స్వభావం ఉండాలి. అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24, ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఎవడెట్లో తెలుసుకున్నాడు. ఒకని నడతలు దేవుని వశాన ఉన్నది. నీవు నడిచే మార్గాలను దేవుడు స్థిరపరచాలి అంటే అవి మేలైన మార్గంగా ఉండాలి. నువ్వు నడిచే మార్గము దేవుడు వర్ధిల్లింపు చేయాలంటే అది ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. నువ్వు నడిచే మార్గం, నువ్వు నడిచే క్రియలు, నువ్వు చేసే పని, నీ తలంపులన్నీ కూడా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు ప్రభువు నేను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పరీక్షించే స్వభావం నీలో ఉంది. ఈ లోకంలో జీవించినంతకాలం ఏది శాశ్వతమైనది కాదు. సమస్తమును అశాశ్వతమైనది. కానీ ప్రభు యొక్క మార్గము, ప్రభు యొక్క ప్రేమ మటుకు శాశ్వతమైనది. నిజమే పిల్లరా, దేవుడి వాక్యం బోధిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని. ప్రభు యొక్క మార్గంలో నడవటానికి ఇష్టపడాలి. ప్రభు యొక్క మార్గాల్లో నడవటానికి మన జీవితాన్ని నిర్ణయించుకోవాలి. ప్రభు యొక్క మార్గంలో నడవటానికి, ప్రభు యొక్క మార్గంలో ఎందుకు నడవాలి? ప్రభు మార్గంలో నెమ్మది ఉంది, ప్రభు మార్గంలో సంతోషం ఉంది, ప్రభు నడిచే మార్గంలో సమాధానం ఉంది. కనుక ఆ సమాధానం, సంతోషం, నెమ్మదిని పొందుకోవటానికి ప్రభు మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, మన మార్గాలను పరిశోధించాలి. పరీక్షించి తెలుసుకొని మనం దేవుని తట్టు తిరగాలి. మన హృదయాలు దేవుని వైపుకు తిప్పుకోవాలి అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ హృదయం ఎలాగుంది? నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకున్నావా? దేవుని వైపు తిప్పుకోగలిగిన విశ్వాసం నీకుందా? పరీక్షించాలి, ఆలోచించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి జీవితాన్ని జీవించాలి అంటే నీ మార్గాలను పరిశోధించాలి. నీ మార్గాన్ని పరిశోధించాలి, నీ క్రియలను పరీక్షించాలి, నీ విశ్వాసాన్ని పరీక్షించాలి, దేవుడిలో నీకున్న ప్రేమను పరీక్షించాలి, నీ బిడ్డల యొక్క ఆలోచనను పరీక్షించాలి, నీ బిడ్డల యొక్క ప్రవర్తన స్థిరపడిందా లేదా అని పరీక్షించాలి. ఇది పరీక్షించి మేలైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవాన్ని గ్రహించాలి. ఏది మేలైన మార్గం అని తెలుసుకోవాలి. అందులో ప్రయాణించాలి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, అప్పుడు మీకు ఆదరణ కలుగుతుంది, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు దేవుని మహోన్నతమైన కృప చేత, శక్తి చేత మీరు నింపబడతారు. ప్రియులారా, గ్రహించాలి. దేవునికి ఇష్టమైన మార్గాన్ని నడవాలి. కానీ చాలా మంది అన్యాయము, అక్రమైన మార్గంలో నడుస్తున్నారు. స్వార్థపు అంచులలో ఊగిసలాడుతున్న జనాంగం నేడు ప్రపంచంలో మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, యెషయా ప్రవక్త అంటాడు, జనులు వారి కొరకు వంకర త్రోవలను వారు ఏర్పరచుకున్నారు, సరైన మార్గంలో వారు నడవట్లేదు. చదవగలుగుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదివితే, శాంతి వర్తనంలో వారు ఎరుగురు. శాంతి అంటే వారికి తెలియదు, నెమ్మది అంటే వారికి తెలియదు, ఆదరణ అంటే వారికి తెలియదు, ఆ ప్రేమ అంటే వారికి తెలియదు. కారణం ఏంటంటే వారు నడుస్తున్న మార్గంలో నెమ్మది లేదు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నెమ్మది కోసం ఆరాటపడుతున్నాడు, కానీ అది దొరకట్లేదు. కారణం ఏంటంటే నెమ్మది ప్రభు యొద్ద మాత్రమే ఉంది, ప్రభు యొద్ద మాత్రమే. తర్వాత చదివితే
వారి నడవడులలో న్యాయం కనబడదు. వారు నడిచే మార్గం న్యాయమైనది కాదు. వారు నడుస్తున్న మార్గం యథార్థమైనది కాదు. వారు నడుస్తున్న మార్గం చెడిపోయింది. వారు నడుస్తున్న మార్గం చెడిపోయింది. వారు నడుస్తున్న క్రియలు చెడిపోయినాయి. వారు చేసే పని చెడిపోయింది. వారి ఆలోచన చెడిపోయింది. వారి తలంపు చెడిపోయింది. వారు నడుస్తున్న మార్గం చెడిపోయింది. టోటల్గా వారి బ్రతుకే చెడింది. తర్వాత చూడగలిగితే వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడేవాడు శాంతి నొందడు. పనికి మారిన మార్గంలో నడిచేవాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పనికి మారిన మార్గంలో వెళ్ళేవాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పనికి మారిన మార్గంలోనికి వెళ్ళేవాడికి నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? పనికి మారిన మార్గంలోనికి వెళ్ళేవాడికి శాంతి ఎక్కడి నుంచి కలుగుతుంది? న్యాయమైన మార్గంలో అన్యాయంగా కాకుండా న్యాయంగా మంచి మార్గంలో యథార్థమైన మార్గంలో ఆ దేవుణ్ణి కలిగి నడిచేవాడి జీవితంలో, న్యాయం కలిగిన వాడి జీవితంలో సంతోషం, నెమ్మది, ఆదరణ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అటువంటి ఆదరణ కావాలి అంటే, అటువంటి నెమ్మది కావాలంటే, అటువంటి జీవితం కావాలంటే, మంచి సౌభాగ్యమైన సుఖవంతమైన జీవితాన్ని, ఆ మేలైన జీవితాన్ని అనుగ్రహించాలి అంటే అది మనకు కావాలి అంటే కనుక ప్రభు మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ప్రభు యొక్క జీవితాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. మనకిష్టం వచ్చిన మార్గంలో నడవటం కాదు, మనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవించడం కాదు, మనకిష్టం వచ్చిన తలంపులు కలిగి నడవటం కాదు, మనకిష్టం వచ్చిన వంకర త్రోవలను మనం ఏర్పరచుకోవటం కానే కాదు. అది ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. అది ప్రభు మార్గానికి సంబంధించింది ఉండాలి. ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని. ఆ మార్గంలో నడిచేవాడు మాత్రమే శాంతి పొందుకుంటాడు. వాక్యం వింటున్న పిల్లారా, అలాంటి శాంతి కలిగిన, నెమ్మది కలిగిన మార్గంలో ప్రయాణిస్తున్నావా? 3 నాళ్ళ ముచ్చట కోసం అక్రమమైన మార్గం, అన్యాయమైన మార్గంలో ఎదుటివాడిని మోసం చేస్తూ, ఎదుటివాడిని అన్యాయంగా అక్రమం చేస్తూ ఎంతకాలం ఇలాంటి చెడిపోయిన అసఖ్యమైన మార్గంలో బ్రతుకుతావు? పరీక్షించాలి, పరిశోధించాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి, మేలైన జీవితాన్ని జీవించాలి, సంతోషం కలిగిన జీవితాన్ని జీవించాలి. ఇటువంటి జీవితాన్ని జీవిస్తే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ మార్గాలను మీరు పరిశోధించండి. పరిశోధించటము మాత్రమే కాదు, మీ మార్గాలను మీరు పరిశోధించిన పిమ్మట మేలైన మార్గం ఏదో తెలుసుకోవాలి. అక్రమమైన మార్గం కాదు, అవినీతితో ఉన్న మార్గం కాదు, పనికి మాలిన మార్గం ఏదో కాదు, మేలైన మార్గం ఏదో తెలుసుకొని అందులో ప్రవేశించండి. దాంట్లో శాంతి ఉంటుంది, దాంట్లో నెమ్మది ఉంటుంది, దాంట్లో ఆదరణ ఉంటుంది, దాంట్లో సమాధానం ఉంటుంది, దాంట్లో క్షేమం ఉంటుంది, దాంట్లో సుఖం ఉంటుంది. ఆ మార్గంలో నెమ్మదితో కూడిన ఆదరణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆదరణ, అలాంటి నెమ్మది కావాలంటే ప్రభు మార్గంలో నడవాలి. మీ మార్గాలు విడిచిపెట్టాలి. మీ మార్గాలు పనికి మారిన మార్గాలు, మీ మార్గాలు వంకరమైన మార్గాలు, వాటిలో న్యాయం ఉండదు, వాటిలో నీతి ఉండదు, వాటిలో యథార్థత ఉండదు, వాటిలో నిజమైన మార్గం కనబడదు. ఇలాంటి పనికి మారిన మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసయ్య మార్గంలోనికి రావాలి. ఇంకా ఎవరైనా పాపం అనే మార్గంలో జీవిస్తే, ఇంకా ఎవరైనా అన్యాయమైన మార్గంలో బ్రతుకుతుంటే, ఇంకా ఎవరైనా చెడిపోయిన అసఖ్యమైన త్రాగుబోతుకరమైన మార్గంలో నడిస్తే బయటికి రావాలి. ప్రభు మార్గంలోకి, ప్రభు ఆలోచనలోకి, ప్రభు తలంపుల్లోకి, ప్రభు క్రియల్లోకి, ప్రభు మనస్సులోకి, ప్రభు ఇష్టంలోనికి మీరు బయటికి రావాలి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కొంతమంది ఉద్యోగాలు సంపాదించడానికి అన్యాయమైన మార్గంలో వెళ్తున్నారు, కొంతమంది వ్యభిచారం చేస్తూ అక్రమమైన మార్గంలోనికి వెళ్తున్నారు. కానీ పిల్లరా, ఆ మార్గంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సుఖము సంతోషం ఆ మార్గం ఎరుగదు. కనుక ప్రభు మార్గంలోనికి రండి. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. ప్రభు నీకు మేలైన బ్రతుకుని ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా ప్రభు నూరంతరిగా సఫలపరుస్తాడు.
సత్యాన్ని గ్రహించాలి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఇంకొక మాట మనం చదవగలిగితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. ఎవడైతే నీతి అనే మార్గంలో నడవగలుగుతాడో, ఎవడైతే యథార్థమైన మార్గంలో నడవగలుగుతాడో వాడిని దేవుడు దర్శిస్తాడు. ఏ బ్రదర్, ఎందుకని ప్రభువు నాతో మాట్లాడట్లేదు? ఎందుకని ప్రభువు నన్ను దర్శించట్లేదు? ఎందుకని ప్రభువు నాకు కనపడట్లేదు? ఎందుకని ప్రభువు నాతో మాట్లాడట్లేదు? కారణం ఏంటంటే, నువ్వు వెళ్తున్న మార్గం పరిశుద్ధమైనది కాదు. నువ్వు వెళ్తున్న మార్గం పనికి మారినది. నువ్వు వెళ్తున్న మార్గం చెడిపోయినది. నువ్వు వెళ్తున్న మార్గం వంకరమైన మార్గం. నువ్వు వెళ్తున్న మార్గం సమాధానం లేని చండాలమైన చెడిపోయిన మార్గం, పనికి మారిన మార్గంలో వెళ్తున్నావు. ఆలోచించాలి, పరీక్షించాలి. ప్రియులారా, మంచి మార్గంలో నడవగలిగితే ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ చెడిపోయిన మార్గంలో నడిస్తే, అన్యాయం అక్రమం అనే మార్గంలో నడిస్తే ప్రభు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి మార్గం కావాలి? చాయిస్ ఇవ్వాలి, నిర్ణయం లేదు. ఇటు యథార్థమైన మార్గం, ఒక పక్క చెడిపోయిన మార్గం, ఒక పక్క సంతోషం లేని జీవితం, ఒక పక్క ఆదరణతో కూడిన జీవితం, మరొక పక్క ఆవేదనతో కూడిన జీవితం, ఒక పక్క నెమ్మదితో కూడిన జీవితం, ఒక పక్క నెమ్మది లేకుండా ఉండే జీవితం. ఏది కావాలి? ఆదరణ కలిగిన జీవితం కావాలా? ఆవేదన కలిగిన జీవితం కావాలా? పరీక్షించండి, పరిశోధించండి. మీకు కావలసిన మార్గంలో మీరు అనగా దేవునికి ఇష్టమైన మార్గంలో ప్రయాణిస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభు నెమ్మది, ప్రభు యొక్క సంతోషం. నీ మార్గాలలో నెమ్మది ఉండాలంటే నువ్వు ప్రభు మార్గంలోనికి వెళ్ళాలి. నీ జీవితంలో నెమ్మది, సమాధానం ఉండాలంటే నువ్వు ప్రభు మార్గంలోనికి వెళ్ళాలి. కాబట్టి పరిశీలించండి, పరీక్షించండి. యథార్థమైన మార్గంలో నడవండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించింది కదా. మేలైన మార్గంలోనికి వెళ్దాం. పవిత్రమైన జీవితాన్ని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవ, సజీవుడా, సర్వాధిపతి, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మార్గాలను పరిశోధించి తెలుసుకునండి. మేలైన మార్గం ఏదో తెలుసుకుని అందులో ప్రవేశించండి అని వాక్యం బోధించింది. నీ మార్గంలో శాంతి, నీ మార్గంలో నెమ్మది, నీ మార్గంలో నాయన నెమ్మది, ఆదరణతో కూడిన జీవితం ఉంది. అయితే లోకానికి సంబంధించిన మార్గం అసూయతోటి, అక్రమంతో, అన్యాయంగా, స్వార్థపు ఊగిసలాడుతున్న, మరణపు అంచుల్లో పడి వెళ్ళిపోతున్న మరణాంధకరమైన మార్గం మాకు కనబడుతుంది. ప్రభువా, నీ మార్గంలో మేమందరం నడవటానికి మీ కృపను అనుగ్రహించి సదాకాలం నీ రాకడ వరకు నమ్మకమైన వాడిని ఉంటుంది. మీ కృపను అనుగ్రహించమని మరక్షకుల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మార్గంలో నడవటం కాదు, ప్రభు మార్గంలో నడవండి, పరలోకానికి వారసులు అవ్వండి. ఒకవేళ అన్యాయంగా, అక్రమంగా నడిస్తే కనుక నీ జీవితాన్ని, నీ మార్గాన్ని మార్చుకుని ప్రభువుకి సమర్పించు. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించింది కనుక, మీ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడితే కనుక మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక మా మొబైల్ నెంబర్ 76603929. మరి ఒకసారి చెప్తాను, 76603929 అనే నెంబర్కి సంప్రదించగలరు. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మేలైన జీవితాన్ని జీవించండి, పరిశుద్ధమైన మార్గంలో నడవండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.